నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట రమాదేవి గారు, ఏంటి విశేషాలు? వాస్తు గురించి చాలా తెలుసుకుంటున్నా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సబ్జెక్ట్ అయితే. అయితే బాబా, మీరు చిన్నప్పటి నుంచి చాలా ఊర్లో, చాలా ఏరియాస్ లో తిరుగున్నారు. భీమవరంలో, ఆంధ్ర కూడా వెళ్ళారు. ఆంధ్ర అల్లుడుగా ఉన్నాను. అవును, ఒకప్పుడు ఆంధ్ర అల్లుడుగా కూడా ఉన్నారు. ఆంధ్ర అల్లుడుగా ఉన్నాను. భీమవరంలో 2 సంవత్సరాలు ఉన్నాను. విశాఖపట్నంలో ఉన్నాను. విజయవాడలో ఉన్నాను. తర్వాత గుంటూరు గురజాల్లో ఉన్నాను. నెమలిపూర్, ఇవన్నీ తిరిగాను నేను. ఆంధ్ర తెలంగాణ మొత్తం అన్ని కవర్ చేశారు. ఇక తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు మైబునాల్లో ఉన్నా. కామరేజ్లో 2 సంవత్సరాలు ఉన్నా. ఇంకా నేను పుట్టిన ప్లేస్ దోమకొండ కాబట్టి అక్కడ ఒక దాదాపు 2-3 సంవత్సరాలు ఉన్నా. తర్వాత బీవిపేటలో కూడా ఒక 10-15 సంవత్సరాలు ఉన్నా. ఇన్ని ప్లేసులు తిరిగా. అయితే ఇన్ని ఏరియాలు, ఇన్ని ప్లేసులు ఢిల్లీలో కూడా ఉన్నా. ఢిల్లీలో కూడా ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా అక్కడ తిరిగా. గల్లీ, ఢిల్లీ అన్ని అయిపోయింది, అన్ని కవర్ చేసేసారు. నాకు తెలిసి మీరు హైదరాబాద్ వచ్చాకే బాగా డబ్బులు సంపాదించి కోటేశ్వర్లు అయ్యారేమో నేను అనుకుంటున్నా. నాకు ఏంటంటే మీరు హైదరాబాద్ లోనే తెలుసు కాబట్టి. అంటే వాస్తు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. వాస్తుని అందరికీ అర్థమయ్యేటట్టు బేసిక్ గా కొత్త కొత్త టెక్నిక్స్ తో మీదైన శైలిలో చెప్తున్నారు. నిజంగా ఏ సబ్జెక్ట్ చెప్పినా మీదైన శైలిలోనే ఉంటుంది. అది ఈజీగా అర్థమవుతుంది. ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కూడా వాస్తుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నారు మీరు కాబట్టి అంటే మనం ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఊరు కలిసి వస్తుందో లేదా, అంటే ఏ ప్రదేశం మనం కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుందా తెలుసుకోవచ్చా? అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఊరు ఎక్కడ? మాది ప్రాపర్ కాకినాడ. కాకినాడ కదా. మీరు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. అవును బాబా. కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు కదా. అలా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ బోల్డ్ మంది వస్తారు. అవును. హైదరాబాదు దాదాపుగా 80-90% వరకు అందరూ వచ్చేసి ఇక్కడ ఉంటారు. 1 కోటి మంది దాటిపోయారుగా. మరి అందరికి కలిసి వస్తుందా, కలిసి రాదా అనే విషయం చాలా మంది తెలియదు. చాలా మంది బాంబే వెళ్ళిపోతారు. చాలా మంది దుబాయ్ వెళ్ళిపోతారు. ఇంకా చదువుకున్న, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, న్యూమరాలజీ అప్పుడు కూడా చెప్పేది. చదువుకున్న వాళ్ళందరూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో పోతారు. చదువుకోని వాళ్ళందరూ దుబాయ్కి వెళ్తారు. ఇది కామన్. కానీ వాళ్ళు వెళ్ళేప్పుడు ఒక్కసారి, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అది వెచ్చించి లైఫ్ని వాళ్ళు ప్రయోగపూర్వకంగా ఫెయిల్ అయిపోతారు కొందరు. ఎందుకంటే తెలుసా, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. చాలా సింపుల్. పవర్ఫుల్ టెక్నిక్, చాలా సింపుల్. నేను న్యూమరాలజీ అయితే ఏం చెప్పేది అంటే, ఆ పేరు, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఢిల్లీ పేరు ఉంది కదా, ఫస్ట్ లెటర్ అది చూసుకోమని చెప్పేవాళ్ళని, లేదా పిన్ కోడ్ నెంబర్ చెప్పేవాళ్ళని. కానీ వాస్తులో వాస్తవమైన విషయం ఒకటి ఉంది. దాని పేరు ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ మంది వాస్తు వీడియోలు చేశారు. నేను చూశాను. దాంట్లో నేను కొట్టాను కూడా, ఉందా అని. లేదు, ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో మనం వెళ్ళే ప్లేసు, మనం వెళ్ళే ఊరు మనకి కలిసి వస్తుందా రాదా అనే విషయం ఇప్పటివరకు చెప్పరా. చాలా మంది పండితులు ఉన్నారు. నేను చూశాను యూట్యూబ్లో, అది కనిపించలే. నార్త్ ఇండియా వాళ్ళు చెప్పారు అనుకోండి. దాన్ని కాకిని విచారం అంటారు. కాకిని విచార్ అంటే ఆలోచన. కాకిని విచార్. నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. కానీ నేను ఆ క్లాసులో నేను నేర్చుకున్నప్పుడు వెంటనే ఆ సార్కు లేచి, సార్ నా విషయంలో ఇది జరిగింది సార్ అంటే, కూర్చో అన్నాడు. లేదు సార్, ఇది చక్కగా జరిగింది సార్ నాకు ఇక్కడ అంటే, ఇలా జరిగింది అన్నాడు. అలా క్యాలిక్యులేషన్ చేసాం. అంటే ఇది వాస్తు క్లాసులు చెప్తున్నాం కాబట్టి మనము ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు, నా పేరు పాండురంగం ఉండే, నేను బాబా పాండురంగం మార్చుకున్నాను. బిఏ కదా. సో ఎవరి పేరైతే తీసుకొని మనము, కొన్ని గ్రూప్ ఉంటాయి, 1 నుంచి 7-8 గ్రూపులు ఉంటాయి అన్నమాట. ఏ పేరుకి ఏ నెంబర్ వస్తుంది, ఏ పేరుకి ఏ నెంబర్ వస్తుంది అని. అలా క్యాలిక్యులేషన్ ఒక పట్టిక ఉంటుంది, అది తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు నేను బాబా పాండురంగం ఉంది. నేను ఎక్కడికి వచ్చాను? ఇప్పుడు భీమవరం కాదు, గుంటూరు కాదు, విశాఖపట్నం కాదు, ఢిల్లీ కాదు. నేను ఎక్కడికి వచ్చాను? హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్కి వచ్చి దాదాపుగా 2015
2015 జూలై 1st నేను హైదరాబాద్కి వచ్చాను మహబూబ్నగర్ నుంచి. అక్కడ నుంచి వచ్చిందంటే మళ్ళీ తిరిగి పోలే, ఇక్కడే ఉన్నారు. అక్కడ ఎకరం పావు జాగుంది, 2-3 కోట్ల అది ఆస్తున్నా పోలే అక్కడికి. ఇక్కడే జీరోతో వచ్చా, 10,000 రూపాయలతో వచ్చా, మంచిగా కోటీశ్వరుడు అయిపోయా. ఇప్పుడు నేను వేలల్లో శాలరీస్ ఇస్తున్నాను, నేను అందరికి ఇస్తున్నా లేదా? వెరీ గుడ్. సో ఆ స్థాయికి ఎదిగానుగా. ఒక విధంగా నేను ఎప్పుడు చెక్ చేసుకోలే. వాస్తు క్లాసుల కోసం నేను నేర్చుకున్నప్పుడు ఇది నిజమేనా అని నేను చెక్ చేసుకున్నా. ఎందుకు? నాకు కంటికి కనిపిస్తుంది కదా. నేను ఎక్కడ తిరిగినా రూపాయి రావడం కాదు కానీ పోవడమే అయింది. కానీ హైదరాబాద్కి వచ్చి, అది కూడా సంతోష్ నగర్ వచ్చి 5,59,000 అనే పిన్ కోడ్ నెంబర్కి వచ్చి నేను బాగా రిచ్ అయ్యా. అప్పుడు నేను వాస్తు క్లాస్లో కాకిని విచారణ లెక్కలేసా. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు బోర్డు మీద చూపిస్తాను. మామూలుగా దీనికి పట్టిక ఉంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా పేరు బాబా కదా, బాబా పాండంగం. దాంట్లో ఫస్ట్ లీటర్ తీసుకున్నా BA. దానికి గ్రూప్ ఉంటుంది, కాకిని విచారణలో ఒక పట్టిక ఉంటుంది దానికి. ఆ గ్రూప్ లో BAకి 6 నంబర్ వస్తుంది. బాగా గమనించండి, 6 నంబర్ వస్తుంది. హైదరాబాద్కి 8 నంబర్ వస్తుంది. 6 నంబర్ నాది, హైదరాబాద్కి 8. ఇలా క్యాలిక్యులేషన్ నంబర్ 2, ఇది నంబర్ 1 క్యాలిక్యులేషన్. నంబర్ 2 క్యాలిక్యులేషన్ వచ్చిన దాన్ని 2తో ఇంటి చేయాలి. ఇప్పుడు నాకు 6 వచ్చిందిగా, దాన్ని 2తో ఇంటి చేసాం, ఎంతైతే 12 అయింది. సో మళ్ళీ దానికి ఏం చేయాలంటే ఇక్కడ 3వ స్టెప్లో వచ్చిన దానికి, ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా, ఇది 12 వచ్చింది కదా, ఈ హైదరాబాద్ ఎంత అన్నాను? 8. సో 12, 8 ఎంత అవుతుంది? 20 అయింది. ఆ 20ని 8తో భాగించాలి. 8తో భాగిస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 16 అవుతుంది. 2 8లో 16. సో 20 నుంచి 16 తీస్తే 4 వచ్చింది. నా ఇండివిజువల్ కాకిని విచారం ఎంత? 4. నాది, నా పవర్. కాకిని విచారంలో నా పవర్ 4 అయిపోయిందా? రైట్. ఇప్పుడు హైదరాబాద్ అనడానికి సేమ్ క్యాల్కులేషన్. హైదరాబాద్కి 8 కదా, ఇంటూ 16 అయింది కదా. బాబాకి ఎంత ఉంది? మళ్ళీ 6. సో 6 ఇక్కడ వేసుకున్నాం. 16 6 22 అవుతుంది. 22 అయింది కదా. 22ని 8తో మనం భాగించాలి. సో 8 2 16 అవుతుంది. అంతకన్నా ఎక్కువ పోదుగా. సో దాని తర్వాత 20 నుంచి 16 తీసాము, ఎంత వచ్చింది? 6. సో హైదరాబాద్ నంబర్ 6 వచ్చింది. ఇక్కడ చాలా పాయింట్ అబ్జర్వ్ చేయాలి మనం. హైదరాబాద్ అనేది నాకన్నా పెద్ద నంబరా చిన్న నంబరా? పెద్ద నంబర్. పెద్దదే, 2 ఎక్కువనే ఉంది. మరి 4 అనేది చిన్నదా పెద్దదా? 6 కన్నా? 6 కంటే చిన్నది కదా. నేను వ్యక్తిని, హైదరాబాద్ అనేది పెద్ద సంస్థానం, పెద్దది సిటీ కదా. సో దానివల్ల ఇది పెద్దగా ఇక్కడ ఫ్లో ఇక్కడ ఉంది అంటే నీళ్ళు అనుకోండి, ఏదనుకోండి, ఈ ఫ్లో ఇటు రావడానికి వీలు ఉంటుంది. అంటే దీంట్లో ఎక్కువగా ఉంది కదా, మనం తీసుకోవడానికి వీలుంది. ఇప్పుడు 6 రూపాయలు ఉంది అనుకో, నా దగ్గర తక్కువ ఉంది, కొంచెం హెల్ప్ చేయవా అంటే తీసుకోవాలంట. ఒకవేళ నాకే ఎక్కువ ఉందనుకోండి, నంబరు 6 ఉందనుకోండి, ఇక్కడ 4 ఉందనుకోండి, మామూలుగా ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ తెలుసా? ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది, నేను హైదరాబాద్కి రావడం వల్ల హైదరాబాద్కు లాభం తప్ప నాకు లాభం లేదు. దీన్నే గొడ్డు చాకిరి గాడిది కష్టం అంటారు. అర్థమైందా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, అంటే నీ ఇండివిజువల్ కాకిని విచారము, నువ్వు వెళ్ళిన ఆ సిటీ, అమెరికా కావచ్చు, దేశం కావచ్చు, ఊరు కావచ్చు, గల్లీ కావచ్చు, నీది తక్కువ ఉండాలా, ఆ గల్లీ, ఆ సిటీ, ఆ డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉండాలి. దాని వల్ల నీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది. లేదంటే నువ్వే దానికి రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలిగా. మరి నేను ఎందుకున్నాను? సో అందుకని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను డెవలప్ అయ్యానా? ఇది కాకిని విచార. ఇప్పటి వరకు వాస్తు శాస్త్రంలో తెలుగు యూట్యూబ్ ఛానల్లో మహానుభావులు ఎంతో మంది వచ్చారు, కానీ కాకిని విచార కావు అని అడగలేకపోయారు. నేను ఆశేష అంటే తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరైతే అమెరికా పోవాలి, లండన్ పోవాలి, సింగపూర్ పోవాలి, కెనడా పోవాలి, దుబాయ్ పోవాలి అని అంటారుగా, ఎందుకు పోతావు నాయన ఇక్కడ కలిసి రానప్పుడు? అప్పులన్నీ చేసిపోతాడు. మొన్న పోయినాడు కదా
పోయి ఆ లోకేష్ సార్ని, సార్ లోకేష్ సార్ నన్ను తీసుకోండి సార్ అన్నాడు గొర్రెల కాపరి. మరి ఏంటి పరిస్థితి? ఈ అప్పులు చేసిపోయి ఇక్కడ భార్య పిల్లల పరిశాను, అక్కడ ఆయన పరిశాను, ఆయన పరిశాను కాకుండా మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలకు పరిశాను. అర్థమైందా? ఈ కాకిని విచారంతో చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు అక్కడ స్థిరంగా ఉంటారా లేదా ఫెయిల్ అయిపోతారా, మీరు సక్సెస్ అవుతారా? నేను ఇక్కడ సక్సెస్ అయ్యాను, నాకన్నా హైదరాబాద్ 6 నెంబర్ ఉంది కాబట్టి నాకు సక్సెస్. సో అందుకోసం ఇక్కడ ఫిక్స్. దీన్ని బట్టి అందుకోసమే నేను డిసైడ్ చేసుకున్నా ఏమని, ఇక్కడే ఫిక్స్ అయిపోవాలి అని. అర్థమైందా అండి? అద్దరిపోయింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళని కూడా చెక్ చేయించుకోవచ్చు, అలా ముందుకెళ్ళచ్చు మనం. తర్వాత వాస్తు ప్రకారం ఊరు నెంబర్ మనకంటే పెద్దది రావాలి, పెద్దది వస్తేనే మీకు అక్కడ నుంచి కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, మీకు హెల్ప్ చేస్తుంది. ఏదైనా మీరు స్టెప్ ముందుకేయడానికి. అక్కడికి వెళ్ళి మీరు ఇల్లు, ల్యాండ్స్ ఇవన్నీ కొంటుంటారు, లాభం ఉండదు. చాలా మంది 100 ఎకరాలు ల్యాండ్స్ కొనుక్కుంటారు, ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు, అక్కడ దింపుతారు, ఇక్కడ దింపుతారు, ఆగమైపోతారు. మరి అంతే, కాకిని విచారం చేసుకుంటే అయిపోయింది, చాలా సక్సెస్ అయిపోతారు. సూపర్ గా రామాదేవి గారు. ఇదండి మనం ఎట్లాగో వాస్తు క్లాసులు అక్టోబర్ 6వ తారీఖు సూపర్ కోల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంకా బాగుంటుంది సబ్జెక్ట్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మనకు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి. 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో, ఈ సొంత ఆఫీస్ అని తెలుసు కదా అందరికి. సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ 10-15 మంది ఉంటుంది అన్నమాట. 400 స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు, ఓన్లీ 10-15 మందికి అలౌడ్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మనకు 9వ తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, ఉదయం యోగా క్లాసులు, మరియు మనకు అక్టోబర్ 6వ తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆఫీస్ టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దాంట్లో లక్కీ నేమ్స్కి, లక్కీ మొబైల్ నెంబర్కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్స్కి, లక్కీ మ్యారేజ్ డేస్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి, అపర కుబేర్లు అవుతారని సందేహం లేదు. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.